హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చిన్న ముగ్గు అయితే వేస్తున్నానండి. ఈ ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గు చుట్టూరా కూడా ఈ ముగ్గుకు సరిపడా సైడ్ బార్డర్లు అయితే వేసాను. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న వాకిలికి చాలా అందంగా కనిపించే బ్యూటిఫుల్ ముగ్గు. దాని చుట్టూరా కూడా అందమైన సైడ్ బార్డర్లు అయితే వేసాను. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, మధ్య చుక్క, 3 చివరికి. ముందుగాలనైతే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఒక్కొక్క చుక్కకు కలుపుకుంటూ ఇలా మధ్యలో డిజైన్ గీసుకున్నాం కదా, దాని మించెల్లి ఇలా ఇట్లా ఇంకోసారి అయితే గీసుకోవాలి. తర్వాత ముగ్గు పిండితోనైతే మధ్యలో కలర్ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ గీసుకున్న దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే చివరగా ఇట్లా గీయాలి. ఇప్పుడైతే మధ్య మధ్యలో ఒక చుక్క మిగిలింది కదా, ఈ చుక్కకైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా గీసుకోవాలి. డిజైన్ లాగా గీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలోనైతే చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకున్న తర్వాత వీటిలో చిన్న చిన్న చుక్కలు అయితే పెడతాను చూడండి. ఇలా మనం వాకిట్లో ప్రతిరోజు వేసుకునే ముగ్గులలో ఏదో ఒకటి హడావిడిగా వేసుకుంటూ వెళ్తాం కదా, ఆ హడావిడిలో కూడా ఇంత చక్కగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ నేను వేసిన సైడ్ బార్డర్లు కూడా ఇలానే వేశారంటే వాకిట్లో అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ఇలా దీనిపైన ఇప్పుడు కొంచెం ఆకులాగా అయితే ఇలా గీసుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా మనం చక్కగా గీసుకున్నామంటే చాలా బాగుంటుంది. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే ముగ్గు లేని వాకిలైతే అస్సలు ఉండకూడదు. అది సనాతన అన్నట్టు వెనకటి నుంచి అయితే వస్తున్న ధర్మబద్ధంగా ముగ్గులైతే ఖచ్చితంగా వేయాలని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక ముగ్గు అయితే మనము వాకిట్లో వేసుకొని ముగ్గు వేయగానే సరిపోదండి, దాని చుట్టూరా చక్కగా సైడ్ బార్డర్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ రెండింటి మధ్యలో ఒక ఆకులాగా గీసుకొని మధ్యలో ఇట్లా గీతలు అయితే గీసుకుంటున్నాను. గీసుకోవడం వల్ల మంచి ఒక ఆకు అయితే కనిపిస్తుంది మనకి, లీఫ్ లాగా చాలా బాగుంటుందండి. ఇదే విధముగా చుట్టూరా చక్కగా గీసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ముగ్గు అయితే. చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా సింపుల్గా నేనైతే గీసేస్తున్నాను. ఇలా గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దగ్గరనేమో 2 చుక్కలు, ఒక దగ్గర లీఫ్ దగ్గరనేమో 3 చుక్కలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా చుట్టూరు అయితే పెట్టేసి ఒక మధ్యలో నేనండి ఎల్లో కలర్ పెట్టి దానిపైన రెడ్ కలర్ చుక్క అయితే పెట్టి తర్వాత సైడ్ బార్డర్ అయితే గీసేస్తాను చూడండి. చూస్తున్నారా అబ్బా, ఎంత మంచిగా ఇంత చిన్నగా సింపుల్గా వేసేసాను. రోజువారీ ముగ్గులలో ఇదొక వెరైటీ డిజైన్ లాగా ఉందా లేదా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఈ చిన్న ముగ్గు చుట్టూరా వేసుకునే దీని దగ్గర సైడ్ బార్డర్ అయితే ఇప్పుడైతే నేను వేస్తున్నాను ఫ్రెండ్. చూడండి, సేమ్ ఇట్లానే ఒక 2 గీతలు అయితే గీసుకొని మధ్యలోనైతే అట్లా డిజైన్ వేసి చుక్కలు పెట్టి ఈ చివర ఆ చివర అయితే ఇలా రౌండ్గా గీసుకున్నాను. మధ్యలోనైతే ఈ ముగ్గు మధ్యలో ఎలా వచ్చిందో ఇక్కడైతే అలా వేసి ముగ్గు పిండితో కలర్ అయితే ఇలా వేసేసాను. చూస్తున్నారు కదా, చివరగా కూడా ఇట్లా రౌండ్గా గీసుకుంటాను చూడండి. లీఫ్లు వచ్చినట్టు సేమ్ దాని తగ్గట్టు అయితే ఈ సైడ్ బార్డర్ ఉందా లేదా అని కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?
చిన్న వాకిట్లో అందంగా కనిపించే ఈ బ్యూటిఫుల్ చిన్న డిజైన్ మీకు 5 చుక్కలతో ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఇట్లాంటి మరెన్నో ముగ్గులు మన ఛానల్లో చాలా ఉన్నాయి, చిన్న చిన్న ముగ్గులు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.